హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ బిగ్ బాస్ గురించి. ఏమండి, నాకు నిజంగా తెలియక అడుగుతాను. మనం పిచ్చోళ్ళ? చూస్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ? నిజమే కదండి. నిన్న నాకు సార్ ఏమి అడిగారు? తనుజయ్య రేషన్ మేనేజర్గా ఎలా చేసింది అని అడిగారు కదా ఆడియన్స్కి. ఆడియన్స్ ఏం చెప్పారు? తనుజ చెప్పడం ముఖ్యే, కానీ చెప్పే విధానం మంచిగా లేదని చెప్పారు. ఈయన ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారంటే సంజన నువ్వు ఇట్లా చేయకూడదు, ఎంతసేపు సంజన మీద పడ్డం, కళ్యాణ్ మీద పడ్డం, ఇదేనా? అసలు కళ్యాణ్ ఏమన్నాడండి? జస్ట్ ఇట్లా చెప్పాడు, ఇట్లా ఈ కర్రీ బాగుంటుంది, రైస్లోకి ఈ కర్రీ బాగుంటుంది, రోటీస్లోకి ఆలు కర్రీ బాగుంటుంది అని జస్ట్ చెప్తున్నాడు. ఆర్డర్ ఇచ్చాడా? ఆర్డర్ ఇచ్చినట్టు నాకేం కనిపించలేదు. మీకు ఏమైనా కనిపించిందా? ఇమ్మాన్యుయల్కి చెప్తున్నాడు అంతే. ఎందుకండి ఆడియన్స్ చెప్పినా కూడా ఈయన వేరేలాగా చెప్తున్నాడు వాళ్ళకు. అంటే మనం పిచ్చోళ్ళమా, వాళ్ళ పిచ్చోళ్ళ? ఎవరు పిచ్చోళ్ళు? నాకు పిచ్చి పెట్టేటట్టుంది. తప్పు ఒకరు చేస్తే ఒకరి మీద చెప్తారేంటండి? నాకు అట్లా అనిపించిందా? మీకు కూడా అట్లా అనిపిస్తుందా? ఇది బొమ్మ ఎందుకు పెట్టానంటే అందుకే, బొమ్మలు అట్లాగుంది కదా, అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. మనం పిచ్చోళ్ళు కదా. ఎందుకండి అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మనం కూడా ఇట్లా పడుకోవాలి మంచిగా. మరి అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పాస్ చేస్తున్నారు. డెమన్ పవన్ వాళ్ళు ఏదో చిన్న ఫైటింగ్ చేసుకున్నారు. అతను కావాలని అయితే చేయలేదని చెప్తున్నాడు, ఎగ్జాక్ట్గా చెప్తున్నాడు. సారీ చెప్పాడు మోకాళ్ళ మీద. ఏమన్నా చిన్నపిల్లాడా స్కూల్లో మోకాళ్ళ మీద నిల్చోబెట్టడానికి? ఇప్పుడు స్కూల్లో కూడా నిల్చోబెట్టట్లేదండి, మనోభావాలు దెబ్బతింటున్నాయంట. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా అట్లాంటి పనిష్మెంట్ లేదు. అంత అవసరమా? ఆమె చెప్తుంది మేము చిన్నగా అరుచుకున్నాం అని ఆమె క్లారిటీగా సారీ చెప్తుంది. ఇద్దరు సారీ చెప్తున్నారు. ఈయన దానికి ఇంత చేస్తున్నాడు. అంత అయితే అవసరం లేదు. అందుకే డెమాన్ని తీసుకెళ్ళి టాప్ 5లో పెట్టండి అంతే. అసలు యాక్చువల్గా కప్పు మెటీరియల్ ఇవన్నీ పర్సనల్ వదిలేయండి. గేమ్ పరంగా ఎవరైనా వాళ్ళ పర్సనల్ ఏదో అదంతా వదిలేయండి. గేమ్ పరంగా ఎట్లా ఉన్నారు, గేమ్ కరెక్ట్, ఇంట్లో ఎంత మంచిగా ఉంటాడు, గేమ్ పరంగా ఎంత బాగుంటాడో డెమన్ పవన్ అందరికీ తెలుసు. నేను అందరు చూశారు కదా, అతను బయటకు వెళ్తానంటే ఏ ఒక్కళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు. సో అంత మంచి వ్యక్తి, అతనికి అంత పనిష్మెంట్ అవసరమా? అతను అన్న కాలాన్ని నెట్టాడా? అగ్రెషన్లో నెట్టాడు. పోనీ రీతు ఏమైనా కంప్లైంట్ చేసిందా ఇతని వల్ల నాకు ప్రాబ్లం ఉంది, ఇతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు అని? అట్లా కూడా ఏం లేదు కదా. సో ఇప్పుడిప్పుడే కాఫ్ తగ్గింది. ఆయన వాయిస్ ఏమో తెలియదు ఎట్లుందో, అదనమాట. మనం బక్రా మనం బక్రా వాళ్ళం అంతే. మనం పిచ్చోళ్ళం. బక్రా చేసేస్తున్నారు. ఓ పక్క ఆడియన్స్ని అడుగుతున్నారు, వాళ్ళు సమాధానం చెప్పే వరకు యువతలకి వేరేలా కన్వర్ట్ అవుట్ చేస్తున్నారు. నిన్న చూడండి, మీరు సుమన్ శెట్టి గారిని అడుగుతారు కదా, సుమన్ శెట్టి కరెక్టే చెప్తాడు కదా అని. మీరు ఒకటి లైవ్లో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందంటే సుమన్ శెట్టి గారి గురించి. అంటే నేను చూసింది చెప్తున్నాను. లైవ్లో అందరు చూసుంటే మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఇమ్మాన్యుయల్ వచ్చి తనుజ నేను హెల్ప్ చేసినా కూడా నాకేం చేయట్లేదు అంటుంది. నేను అందుకే ఈసారి కెప్టెన్సీ టాస్క్లో తనకు కోఆపరేట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు అని పక్కన సుమనన్న ఉంటే సుమనన్నకి చెప్తాడు. అప్పుడు సుమనన్న ఏం చెప్తారంటే, తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, తెలీదా అందరికీ అని అంటారు. అంటే ఏంటి? ఇమ్ము తనుజకు సపోర్ట్ చేస్తున్నారు అనేట్టు కదా. అంటే అందరికీ తెలుసు, ఇమ్ము తనుజకి హెల్ప్ చేస్తాడని తెలుసు. చేసే చోట చేశాడు కూడా. చేసిన చోట చేసింది అని చెప్పకుండా ఏదో ఇట్లా చేయి ఊపేశాడు. ఇట్లా అంటే ఆయన కూర్చునే విధానం చూడండి. ఇమ్మాన్యుయల్ అక్కడ కూర్చొని బాగా అలసిపోయి నీ ఇష్టం వచ్చినది చేసుకోపో అన్నట్టు. ఇప్పుడు మీకు ఒకలాగా అర్థమవుతుంది, నాకు ఒకలాగా అర్థమవుతుంది. అతను ఒకలాగా అనుకుని చెప్పుండొచ్చు కదా. ఇలా అన్నాడు కదా. ఇలా అంటే ఏంటని ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి నీ ఇష్టం వచ్చినది చేసుకోపో అని అర్థం. ఈయన నాకు సార్ ఏం చెప్తాడు, ఇలా అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా,
ఎవరైనా ఒప్పుకుంటారండి. అప్పటి వరకు ఎవరైనా మీరు అప్పటి వరకు నేనవుతాను, నేను ఫస్ట్ అని అనుకున్న వ్యక్తి, నాకు చేస్తున్నారు కెప్టెన్సీ కంటెండర్‌గా అని ఫైట్ చేస్తున్నారు అనుకున్న వ్యక్తి అప్పుడే ఇచ్చేస్తాడా? ఇవ్వడు. ఇంకా ఎట్లాగో వీళ్ళు అటు ఇటు అవుతుంది అని ఆ ఫ్లోలో నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అన్నట్టు అన్నట్టు అన్నాడండి. ఆ కూర్చుండే విధానం అది చూడండి. ఏమో నాకైతే అట్లనే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో నాకైతే అట్లనే అనిపించిందనమాట. ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంది. కానీ ఎవరైతే ఫస్ట్ వాళ్ళని పక్కన పెట్టి గేమ్ పక్కన వాళ్ళకి ఇవ్వరు. అది ఎంత మంచోళ్ళో అట్లా చేసేది. నాకైతే అట్లనే అర్థమైంది. ఇట్లా అంటే దాని అర్థం నీ ఇష్టం వచ్చినండి చేసుకోపో అని అనమాట. సో అది నాకు పవన్ అట్లా కూర్చున్నప్పుడైతే నాకు చాలా బాధ అనిపించిందండి. కానీ ఎంత అవసరమా? ఆయన ఏమన్నా కొట్టాడా? జస్ట్ నెట్టాడు కదా, అంతే కదా. ఇట్లా తోసారు, నెట్టాడని కూడా ఇట్లా ఆయన వాళ్ళకి లేని ప్రాబ్లము ఈయనకి ఎందుకండి? బెల్ట్ అంట మళ్ళా. మనుషులు పిచ్చోళ్ళు, జనాలు పిచ్చోళ్ళు, బకరాగాళ్ళు. ఏంటో అది చూసినప్పటి నుంచి అదే రిపీట్ వస్తుంది. ఎందుకంటే నిజంగానే పిచ్చోళ్ళని చేస్తున్నారు. మన ఓట్స్‌కి వాల్యూ లేదు. మనకు ఒకలాగా అర్థమవుతుంది, ఈయనకు ఒకలాగా అర్థమవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఓట్లు లేదు ఏం లేదు, తడిగుడ్డ వేసుకొని ఇట్లా పడుకోవాలన్నమాట. నేనేదో అంతే కదండి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, మాధురి గారు అయితే ఎలిమినేట్ అవుతారని నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. సో కానీ ఆమె చేంజ్ అవుతూ వస్తున్నారండి. చేంజ్ అవుతూ అంటే గేమ్ కోసం చేంజ్ అయ్యారో దేనికోసం చేంజ్ అయ్యారో తెలీదు. కానీ నేను నా ఫస్ట్ వీడియోలో అయితే మీకు ముందు వీడియోలో అయితే నేను చెప్పాను మాధురి గారు అయితే ఎలిమినేట్ అవుతారు అని. అందరూ బాటంలో 3లో ఉన్నారు, అయితే అవుతారు అన్నట్టు చెప్పారు. కానీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, కావాలంటే నా వీడియోస్ మీరు చెక్ చేసుకోండి. కానీ ఆమె చేంజ్ అవుతూ ఉన్నారు. అంటే గేమ్ కోసమో తెలియదు, ఎట్లనో మంచిగా మారుతున్నారు అనే టయానికి ఆవిడ బయటకైతే వచ్చేసారనమాట. పాపం మా వాడు ఏందో ఆలోచిస్తాడు. ఆలోచిస్తూ ఉండవు. పడుకో నీ పని బాగుంది. ఫుడ్ లేదు, బెడ్ ఉందిలే, ఫుడ్ లేదు, ఏం లేదు, మంచిగా చూస్తూ ఉంటాడు. సో అదనమాట, చెప్పాను కదా మాధురి గారు అయితే వెళ్ళిపోతారని. అదనమాట మాధురి గారు మంచిగా మారి ఇప్పుడే. కానీ ఏదైనా మొహం మీద చెప్పే అలవాటు ఉంది. కానీ స్టార్టింగ్లో టోన్ చాలా పెద్దదిగా ఉండింది. బయట నెగిటివిటీ వల్లనో ఏమో ఆమె అయితే వెళ్ళిపోయారనమాట. సో అది. కానీ చూడండి, రాము అయితే ఈసారి నామినేషన్లోకి వస్తే రాము కానీ సాయి కానీ వెళ్ళిపోతారు అని అనిపిస్తుంది నాకు. రాకముందే చెప్తున్నా ఒకవేళ వస్తే. ఎందుకంటే రాముకి ఎన్నిసార్లు ఏదో లక్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో లక్ రాముకు కలిసి వస్తుంది అనమాట. లాస్ట్లో బాటంలో ఉంటున్నాడు, మళ్ళీ సేవ్ అవుతున్నాడు. సో చూద్దాం ఈసారి నామినేషన్స్ ఏంటి, ఎవరుంటారు, వెళ్ళిపోతారు చూద్దాం. కానీ ప్లీజ్ డెమోన్ అండ్ రీతుని సపోర్ట్ అయితే చేయండి. వాళ్ళు గేమ్ పరంగా చాలా 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 బాగా